Hi, welcome to Physics Friend. Today we are going to discuss the structure of atom. ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ కంటే ముందు మీకు నైన్త్ క్లాస్ లో వాట్ ఈస్ ఇన్సైడ్ ది ఆటమ్ అనే టాపిక్ వస్తుంది. వాట్ ఈస్ ద ఇన్సైడ్ ఆటమ్ అంటే నార్మల్ గా ఆటమ్ ని డిఫైన్ చేస్తావు. నువ్వు ఆటమ్ అంటే ఏమంటావు? ఇప్పుడు నార్మల్ గా ఒకరిని ఈ ఉండే మార్గాన్ని కట్ చేసి అని ఇచ్చినావు. కట్ చేసి అంటే ఇంకా వాడు అలసిపోయి ఇంకా నేను ఈ చిన్న పీస్ కంటే కట్ చేయలేను అన్నాడు అనుకో. ఆ చిన్న పీస్ ఉంటుంది చూడండి, స్మాలెస్ట్ పీసే ఆటమ్. అర్థమవుతుందా? అంటే స్మాలెస్ట్, ఇక నేను కట్ చేయలేను, దేనికంటే చిన్న పీస్ చేయలేను. ఏదో నా మార్కరే కాదు, ఏదైనా సరే ఎనీథింగ్ వెన్ యూ బ్రేక్ ఇట్, స్మాలెస్ట్ ఇండివిజిబుల్ పార్టికల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆటమ్. అంటే ఆటమ్ అంటే ఎలా డిఫైన్ చేసిర్రు? ద స్మాలెస్ట్ ఇండివిజిబుల్ పార్టికల్ కాల్డ్ యాజ్ ఆటమ్. అర్థమవుతుందా? సో ఆటమ్ ని దాని తర్వాత సైంటిస్టులు కొంటారా ఎందుకు డివైడ్ చేయలేము అని ఆటమ్ ని 3 సబ్ ఆటమ్స్ గా డివైడ్ చేశారు. వాట్ ఆర్ ద 3 సబ్ ఆటమ్స్? ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. ఓకే, ఈ డిస్కవరీస్ కొంచెం ఇంపార్టెంట్ అనుకోండి, మీ 9th లో ఉన్నాయి. ఆల్రెడీ నేను స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ లో 9th 10th అంతా కలిపి చాలా డెప్త్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఒక ఎలక్ట్రాన్ డిస్కవర్ చేసింది ఎవరు? థామ్సన్, అతనే జేజే థామ్సన్. ప్రోటాన్ ని డిస్కవర్ చేసింది ఎవరు? రూథర్ఫర్డ్. న్యూట్రాన్ ని డిస్కవర్ చేసింది ఎవరు? న్యూట్రాన్ ని చాడ్విక్. దీన్ని గుర్తుపెట్టుకోవడం ఎలా? చాలా సింపుల్ గా, మేబీ సైంటిస్టులు కన్ఫ్యూజ్ అవుతుండొచ్చేమో, కానీ నీకు గుర్తు పెట్టుకోవడం అంటే చెప్తా చూడండి. పి, ప్రోటాన్ సింబల్ ఏంది? పి ప్లస్. ఎలక్ట్రాన్ సింబల్ ఏంది? ఈ నెగిటివ్. న్యూట్రాన్ ఎన్. ఓకే, అంటే ఇప్పుడు ఈ స్పెల్లింగ్ చదవండి, పిఈఎన్, పెన్. ఓకే, ఈ ప్రోటాన్ ని డిస్కవర్ చేసిన అతని పేరేంటి చూడండి? రూథర్ఫర్డ్. ఫస్ట్ లెటర్ ఏంటిది? ఆర్, రూథర్ఫర్డ్. నెక్స్ట్ ఎలక్ట్రాన్ ని డిస్కవర్ చేసింది ఎవరు? థామ్సన్. ఫస్ట్ లెటర్ టి. అండ్ న్యూట్రాన్ ని డిస్కవర్ చేసింది ఎవరు? చాడ్విక్. ఫస్ట్ లెటర్ సి. ఇప్పుడు చూడండి, పెన్ ఈక్వల్ టు ఆర్టీసీ. కథం, నీకు లైఫ్ లో మర్చిపోరు కదా, పెన్ ఆర్టీసీ. అర్థమవుతుందా? పెన్ ఆర్టీసీ అనగానే పి అంటే ప్రోటాన్, ఆర్ అంటే రూథర్ఫర్డ్, ఈ అంటే ఎలక్ట్రాన్, టి అంటే థామ్సన్, ఎన్ అంటే న్యూట్రాన్, సి అంటే చాడ్విక్. అంటే పెన్ ఆర్టీసీ. కథం, నువ్వు మర్చిపోతావు, నువ్వు ఇది మర్చిపోవు. ఓకే, ఇది పెన్ ఆర్టీసీ. ఇవి డిస్కవరీస్. అదే విధంగా మనకు ఈ 9th క్లాస్ లోనే కొన్ని మోడల్స్ ఉంటాయి మీకు. ఏ మోడల్స్ అవి? జేజే థామ్సన్ అటామిక్ మోడల్. ఓకే, దాని తర్వాత రూథర్ఫర్డ్ అటామిక్ మోడల్ ఉంటుంది, అండ్ బోర్స్ అటామిక్ మోడల్ ఉంటుంది. ఈ మోడల్స్ అన్ని తర్వాత ఫస్ట్ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుందాం. నీకు ఒక ఆటం యొక్క స్ట్రక్చర్ తెలియాలి అంటే, ఆటం ఎలా ఉంటుంది లోపల. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఇన్నర్ కోర్ స్టడీ, ఏదో పైన చదువుతున్నట్టు కాదు, లోపల ఆటం లోపలికి వెళ్ళి మరి చదువుతున్నాం అంటే మైక్రో లెవెల్ స్టడీ అంటాం. ఓకే, అంటే స్ట్రక్చర్ నీకు తెలియాలి అంటే, స్ట్రక్చర్ తెలియాలంటే నీకు ఆటం యొక్క స్ట్రక్చర్ తెలియాలి అంటే ఎలక్ట్రాన్ బిహేవియర్ తెలియాలి. ఎలక్ట్రాన్ బిహేవియర్ ని తెలియాలి అంటే నీకు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ తెలియాలి, అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ తెలియాలి. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ తెలిసిందనుకో, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ తెలియాలి. ఇప్పుడు నార్మల్ గా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఎలా ఉంటది? వేవ్ మోషన్ ఎలా ఉంది తెలుసు కదా. వేవ్ అంటే ఇదే వేవ్. ఇప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ మీకు ఇది మళ్ళీ మీకు ఇంటర్మీడియట్ లో వస్తుంది. ఇంటర్మీడియట్ లో అంటే నీకు బేసిక్స్ అనేవి ఇక్కడ తెలిసింది అనుకో, నీకు 10th లో మాక్సిమం ఉండేది ఎలా ఉంటది అంటే, ఇప్పుడు నీకు ఈత రాకుండా స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినాం అనుకున్నాం, నీకు ఈత రాదు, నువ్వు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినావు,
స్విమ్మింగ్ పూల్కి వెళ్ళంగానే నీ హైట్ ఒక 5.5 అనుకుందాం. 6 feet ఉంటే 6 feet అనుకో, ఏదో ఒకటి 5.5 feet ఉన్నావు అనుకుందాం. నేను తీసుకుపోయి ఇప్పుడు ఏడ దూకుతావు నువ్వు? 7 feet లోతున్న దాంట్లో దూకుతావా? దూకినవే అనుకో, ఇంకేం లేదు, నెక్స్ట్ డే మీ స్కూల్కి హాలిడే. అంతే. తెలుసు కదా ఎందుకు హాలిడేనో, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఎక్కడ దూకుతావు నువ్వు? 5.5 feet హైట్ ఉన్నావు అనుకో, నువ్వు దూకేది 5 feet 4 feet అంటే అక్కడ నీకు ఫస్ట్ ఈత రావాలి. నీకు ప్రాపర్ కొంచెం ఈత వచ్చిందనుకో, స్లోగా లోతుకి వెళ్ళాలి. ఇంకా లోతుకి వెళ్ళినాక నీకు ఈత బాగా వచ్చిందనుకో, నిన్ను తీసుకుపోయి సముద్రంలో ఇసిరేసినా ఓకే, ఎక్కడ ఇసిరేసినా కానీ నువ్వు ఈదుకుంటావు. అంటే ఇక్కడ 10th క్లాస్లో నేను చెప్పేది ఏంటంటే, నీకు బేసిక్స్ తెలియాలి. ఆటం ఎలా ఉంటుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటే ఏంటిది, స్పెక్ట్రమ్ అంటే ఏంటిది, ఓకే, అసలు బిహేవియర్ ఎలా ఉంటుంది, ఇదన్నీ నీకు బేసిక్స్ ఇక్కడ తెలిసినాయి అనుకో, ఇంటర్లో ఏం లేదు, నువ్వు ఆట ఆడేసుకుంటావు. లేదు అనుకో, ఆటం నీతో ఆడేసుకుంటుంది. ఇంకా నీతో ఆడింది అనుకో, నువ్వు ఉండదు ఇక, ఇంకేం లేదు ఇక, నువ్వు జెండా వాటేస్తావు. జెండా వాటడం అంటే ఇక్కడ ఎంపీసీ బైపీసీ తీసుకున్నావు అనుకో, కథం ఇక. కెమిస్ట్రీలో గోవింద అనే పాట వేసుకోవాల్సి వస్తుంది. అర్థమవుతుందా? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఈ టాపిక్ ఎలా ఉంటుంది అంటే, నార్మల్గా మీకు చెప్పాలి అంటే, ఇప్పుడు నార్మల్గా సోషల్లో మనకు ఒక టాపిక్ ఉంటుంది, కృష్ణా నది, గోదావరి నది ఎక్కడ పుడతాయి? ఎక్కడో మహాబలేశ్వరం, మహారాష్ట్రలో చిన్న గుట్టల సందులో, రాళ్ళ సందులో చిన్న దారలతో పుడతాయి. అవునా? అది రాను రాను నీళ్ళు ఎలా అయిపోతాయి? ఒక మహాసముద్రం పెద్దగా అయిపోతుంది. అంటే ఈ టాపిక్ కూడా, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనే టాపిక్ చిన్న టాపిక్ నుంచి పెద్దగా అయిపోతుంది, అంటే పెద్దగా అయిపోతుంది. అర్థమవుతుందా? అంటే నీకు ఫస్ట్ బేసిక్స్ నుంచి వెళ్ళింది అనుకో నీకు, తర్వాత నీకు ఎక్కడ పడేసినా కానీ క్లారిటీ వస్తుంది. అందుకోసమని ఇంట్రడక్షన్ చెప్పేది. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఇప్పుడు నార్మల్గా దీని గురించి చెప్పే ముందు, నువ్వు సపోజ్ మీ ఫ్యామిలీ తోటి ఏదో ఒక పాండ్ దగ్గరికో, ఒక చిన్న చెరువు లాంటిదో చెరువు దగ్గరికి వెళ్ళినావు అనుకుందాం. ఓకే, మీ ఇంటి దగ్గర ఉన్న చెరువులు, కంపు చెరువులు కాకుండా ఏదో ఊర్లకో, దసరాకో, సంక్రాంతికో ఏటో ఊరికి వెళ్ళినప్పుడు చెరువు దగ్గరికి వెళ్ళి, చెరువు దగ్గరికి వెళ్ళగానే మనం చేసే ఫస్ట్ పని ఏం చెప్పండి? ఏమనుకుంటారు ఫస్ట్ పని? అది మన పని ఏంటి తెలుసా? చుట్టుపక్కల ఉన్న రాళ్ళు తీసుకొచ్చి నీళ్ళని ఇచ్చేయడం. అదే మన ఫస్ట్ పని. అమ్ము అది లేకపోతే వేరేది మనం తననన్నా తినాలి ఆ రాళ్ళని, లేకపోతే కిందున్న రాళ్ళని తీసుకుపోయి నీళ్ళన్నీ కాదు. అదే కదా ఫస్ట్ పని. అంటే ఎప్పుడైతే నువ్వు చెరువుల రాళ్ళు ఇసిరేస్తావో, వేవ్ అనేది క్రియేట్ అయింది. ఇలా చూసిరు, ఎప్పుడైనా అబ్జర్వ్ చేసిరు? ఇలా క్రియేట్ అయింది. అబ్బా ఇదేదో బాగుంది కదా అని మీ తమ్ముడో మీ చెల్లె ఏం చేస్తుంది నెక్స్ట్? ఇక నువ్వు ఒకటి ఇసిరేస్తే ఆమె 10 రాళ్ళు తీసుకొచ్చి ఇసిరేస్తే ఇంకా క్రియేట్ అవుతాయి. అవునా కదా? ఇలా క్రియేట్ అవుతూ ఉంటాయి. ఓకే, అంటే ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? డిస్టర్బ్ చేస్తున్నావు పార్టికల్. వాటర్ పార్టికల్ ని డిస్టర్బ్ చేయడం వల్ల ఏమైతుంది? వేవ్ ఫామ్ లో బయటకు వస్తున్నాయి. అవునా? ఇప్పుడు నేను మాట్లాడే మాటలు కూడా నీకు వినిపిస్తున్నాయి అంటే పార్టికల్ డిస్టర్బ్ అవుతున్నాయి అని మీనింగ్. పార్టికల్ ఎక్కడ వరకు అయితే డిస్టర్బ్ అవుతుందో అక్కడ వరకు నీకు వినిపిస్తుంది. అర్థమవుతుందా? అంటే స్లోగా అంటే ఇప్పుడు నార్మల్గా ఒక చిన్న రాయిసినావు అనుకో, నువ్వు ఒడ్డు వరకు రాకపోవచ్చు, ఒక ఈడు వరకు వేవ్ అయిపోవచ్చు. నువ్వు కంటిన్యూస్ గా దొరికిందే ఛాన్స్, రాళ్ళ కుప్పు ఉంది కదా, కంకర రాళ్ళ కుప్పు ఉంది కదా అని నువ్వు రాళ్ళు పటాపట ఇసిరేస్తున్నావు అనుకో, వేవ్స్ ఇలా క్రియేట్ అయితే ఒడ్డు వరకు వస్తుంటాయి. అంటే నేను మాట్లాడే మాటలు అంటే గట్టిగా మాట్లాడితే 7 వరకు డిస్టర్బ్ అయితే 6 వరకు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు నేను డిస్టర్బ్ చేసినా కాబట్టి వేవ్ క్రియేట్ అయింది. ఇప్పుడు డిస్టర్బ్ చేయలేదు అనుకో, ఎలా ఉంటుంది పరిస్థితి? ఒక చార్జ్డ్ పార్టికల్ తీసుకున్నాం, ఒక చార్జ్డ్ పార్టికల్ ఉంది అనుకున్నాం, అది ఎలక్ట్రాన్ ఏదో ఒకటి, ఒక చార్జ్డ్ పార్టికల్ ఇప్పుడు ఇదేది రెస్ట్ లో ఉంది. ఈ పార్టికల్ అనేది రెస్ట్ లో ఉంది. రెస్ట్ లో ఉన్నప్పుడు దీని చుట్టూ ఉండేది ఏంటి తెలుసా? ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎప్పుడైతే పార్టికల్ అనేది రెస్ట్ లో ఉంటుందో దాని చుట్టూ ఉండేది ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే దాని చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఎప్పుడైతే దీన్ని డిస్టర్బ్ చేస్తావో, ఈ చార్జ్డ్ పార్టికల్ ని డిస్టర్బ్ చేస్తావో, ఆల్రెడీ
సైలెంట్ ఉన్న దగ్గర ఏముంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. నువ్వు డిస్టర్బ్ చెయ్యంగానే దాని చుట్టూ ఇంకొకడు వచ్చేస్తాడు, ఆడే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సారీ, అర్థమవుతుందా? ఎప్పుడైతే చార్జ్డ్ పార్టికల్ రెస్ట్ లో ఉంటుందో దాని చుట్టూ ఏ ఫీల్డ్ ఉంటుంది, చార్జ్డ్ పార్టికల్ ఈజ్ ఇన్ రెస్ట్, అరౌండ్ ద చార్జ్డ్ పార్టికల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి ప్రెసెంట్. when you disturb the charged particle it creates magnetic field. అంటే ఈ డేటా పోతాడండి, ఎటు పోదు, ఆడు ఉంటాడు, ఇద్దరు ఉంటాడు, ఇద్దరు ఉంటారు. ఓకే, ఆల్రెడీ ఇంకోడు ఉంటాడు నువ్వు డిస్టర్బ్ చేయడం వల్ల. అంటే when we create the disturbance it will create magnetic field అన్నమాట. మరి వీళ్ళిద్దరు ఎలా ఉంటారు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటారు అంటే ఇక్కడ చూడండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ డ్రాయింగ్ ఉంటుంది మీ టెక్స్ట్ బుక్ లో చూడండి. ఇప్పుడు ఒక చార్జ్డ్ పార్టికల్ ఇలా మూవ్ అయింది అనుకో, ఇలా దీని చుట్టూ ఉండేటోడు ఇది ఒక ఫీల్డ్. సైలెంట్ ఉండి డిస్టర్బ్ చేస్తే వచ్చే నష్టాల గురించే. ఈడొక ఫీల్డ్, దీన్ని డిస్టర్బ్ చేయడం వల్ల ఇంకొకడు వస్తాడని చెప్పిన ఆడే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. వీళ్ళిద్దరు ఎలా ఉంటారు, ఇప్పుడు ఒకరినొకరు పర్పెండిక్యులర్ గా ఉంటారు. అంటే ఎలా చెప్పొచ్చు అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ when the charged particle disturbs that time it will create electric and magnetic field. ఎలా చెప్పొచ్చు అంటే ఇప్పుడు చూపిస్తాను, ఈడొకటి ఇలా ఇంకొకటి ఇలా, అంటే ఇద్దరు ఒకరినొకరు పర్పెండిక్యులర్ గా ఉంటారు. ఓకే, ఇది మెయిన్ బేసిక్ ఇంట్రడక్షన్. అర్థమవుతుందా? అంటే దీని తర్వాత నుంచి మొదలైతే అసలైన సినిమా. ఓకే, ఈ అసలైన సినిమా ఇప్పుడు ఇంట్రడక్షన్, పేర్లు మాత్రమే ఉంటాయి. అదే విధంగా ఈ లెసన్ లో ఉన్న మెయిన్ టాపిక్స్ ఆల్రెడీ నా షార్ట్ వీడియోలో ఉంటది. వాట్ ఆర్ ద మేజర్ టాపిక్స్ అండ్ హెడ్డింగ్ తో రీల్ లో ఉంటది, షార్ట్ వీడియోలో ఉంటది, అక్కడ నోట్ డౌన్ చేసుకోండి. దాని తర్వాత ఇది ఇంట్రడక్షన్. తర్వాత నెక్స్ట్ క్లాస్ లో మనము అసలైన మూవీలోకి ఎంటర్ అయిపోద్దాం. అంటే ఇది బాహుబలి సినిమాలో ఇంట్రడక్షన్ లాంటిది. దాని తర్వాత ఓన్లీ నేమ్స్ మాత్రమే పడ్డాయి. మీకు నేమ్స్ అర్థమైందంటే ఇక తర్వాత ఇక కట్టప్పాలు, బాహుబలులు, ఓకే, బల్లాల దేవుడు చాలా మంది వచ్చేస్తుంటారు. వెయిట్ చేస్తూ ఉండండి. ఓకేనా, మిస్ అవ్వద్దు.